ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర నేటితో ముగియనుంది. 4 రోజుల పాటు దక్షిణ భారతదేశ దేవాలయాల పర్యటన చేపట్టిన ఆయన ఇవాళ ఆఖరి రోజు తమిళనాడులోని పలు ఆలయాల్ని సందర్శించనున్నారు. ఈ యాత్రలో మూడో రోజైన నిన్న కూడా తమిళనాడులోని ఆలయాల్ని సందర్శించారు పవన్ కళ్యాణ్. మదురై సమీపంలోని తిరుపండ్రకుండ్రం శ్రీ మురుగన్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనానికి తీసుకువెళ్లారు. ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టతను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మోకరిల్లి పవన్ కళ్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో ఉన్న శివ వైష్ణవ ఆలయాల్ని దర్శించుకుని పూజలు చేసి దైవాశిస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయం లోపలే ఉన్న వేద పాఠశాలను సందర్శించారు. పవన్ కు చిన్నారులు వేద పఠనం చేసి స్వాగతం పలికారు. అనంతరం సంప్రదాయ రీతిలో ఆయనను వేద పండితులు ఆశీర్వదించి సత్కరించారు. తిరుపరకుండ్రం మురుగన్ ఆలయ సందర్శన అనంతరం మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. మొక్కులో భాగంగా అమ్మవారికి సారే, చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్తో ఆలయ ఋత్వికులు ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయంలోనే కూర్చుని పవన్ పరాశక్తి పారాయణం చేశారు. అనంతరం శ్రీ సోమ సుందరేశ్వర స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ సోమ సుందరేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో పవన్ వెంట ఆయన తనయుడు అఖిరానందన్, సన్నిహితుడు టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద సాయి ఉన్నారు.